సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం సివిల్ కేసుల గురించి, ఈ సివిల్ తగాదాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్న కోర్టు విషయాల్ని ఈ రోజున డిగ్రీ తీర్పుల్ని అమలు చేయడం ఎలాంటివి కొన్ని సాధారణ అంశాల గురించి అమలు చేయడం, కోర్టు తీర్పు ఇచ్చింది సివిల్ విషయాల మీద, దాన్ని ఎలా చేయాలి. సాధారణంగా ఏ న్యాయస్థానం ఒక దావాను ప్రప్రథంగా విచారించి డిగ్రీని వెలువరిస్తుందో ఆ న్యాయస్థానం డిగ్రీని అమలు చేయవలసి ఉంటుంది. ఇది ఒక సాధారణ సూత్రం. ఏ కోర్టు అయితే తీర్పిస్తుందో ఆ కోర్టే దీన్ని అమలుపరిచే బాధ్యత కూడా తీసుకోవాలి. ఆస్తులు జప్తు చేయించడం విషయంలో కానీ ఇంకోటి కానీ అంతా కూడా ఆ కేసు. దీని గురించి ఏదైనా ఆ డిగ్రీని వెలువరించిన న్యాయస్థానం కానీ లేక ఆ డిగ్రీని అమలు చేయ నిమిత్తం మరొక కోర్టుకు పంపబడినట్లయితే ఆ న్యాయస్థానం కానీ సదరు డిగ్రీని అమలు చేయవచ్చు. ఇవాళ ఒక కోర్టులో దీని గురించి విచారణ జరిగింది. ఆ కోర్టు ఏం చేస్తుందంటే ఇంకో కోర్టుకి బదిలీ చేయవచ్చు దాని అమలుపరచడం విషయంలో. ఈ కోర్టు ఆ కోర్టు బదిలీ, అప్పుడు ఆ కోర్టు చేస్తుంది. ఇది చేయొచ్చు, లేదా దీన్ని అమలుపరిచేందుకు రిక్వెస్ట్ చేస్తూ ఇంకో కోర్టుకి బదిలీ చేయొచ్చు. ఆ కోర్టు చేయాల్సి ఉంటుంది. డిగ్రీలను అమలు చేయ నిమిత్తం మరో కోర్టుకు డిగ్రీని పొందిన వ్యక్తి యొక్క దరఖాస్తు మేరకు సదరు డిగ్రీని జారీ చేసిన న్యాయస్థానం ఆ డిగ్రీని అమలు నిమిత్తము తగిన అర్హత గల మరేదైనా న్యాయస్థానం బదిలీ చేయవచ్చును. తీర్పు రుణగ్రస్తులు మరొక న్యాయస్థానం యొక్క విచారణాధికారి పరిస్థితులు ఉన్నప్పుడు స్వచ్ఛంద వాసం యొక్క వ్యాపారం చేయడం ఒకవేళ ఇంకో చోట ఉన్నట్లయితే అక్కడ చేయని ఆ కోర్టు కోరచ్చు. ఎక్కడైతే అమలు పరచాలో అక్కడ మాత్రాన్ని కోరచ్చు అన్నమాట. తీర్పు రుణగ్రస్తుడు ఎవడైతే నేరం నిర్ధారణ అయిందో అతను ఎక్కడ ఉంటే అక్కడే డిగ్రీని అమలు చేయవలను. డిగ్రీని వెళ్లిన కోర్టు పరిధిలో ఆ వ్యక్తి నివసించిన అతను నివాసం ఉన్న చోటుకు డిగ్రీని బదలాయించవలను. ఎక్కడైతే ఏ వ్యక్తి అయితే దీనికి బద్ధుడై ఉంటాడో, తీర్పుకు బద్ధుడై ఉంటాడో, ఎక్కడైతే దాన్ని అతను ఇవ్వాల్సి ఉంటుందో ఆ చోటికి ఈ డిగ్రీ అయితే పాస్ ఆ కోర్టుకు పంపించవచ్చు అన్నమాట. డిగ్రీకి అమలు కాకుండా ఎవరైనా ధిక్కరించినా లేకపోతే అడ్డగించినా ఏ విధంగా శిక్ష పడుతుందో అదేవిధంగా వారిని కూడా శిక్షించ జరుగుతుంది. ఈ డిగ్రీ అమలుగా అడ్డుపడిన చేసినా కూడా ధిక్కరించిన పట్టించుకోపోయినా సరే కూడా అవుతుంది. విదేశీ న్యాయస్థానం జారీ చేయబడిన ఒక డిగ్రీని భారతదేశం అమలు చేయుటకు సంబంధించిన నిబంధనలు ఈ సెక్షన్లో విధిపడ్డాయి. ఈ విధంగా విదేశీ డిగ్రీని అమలు చేయవలసినతో అంటే విదేశ కోర్టుల్లో ఒక తీర్పు ఇవ్వబడినట్లయితే అందుకు సంబంధించి ఆ దేశంలో మన దేశం మధ్య పరస్పర అవగాహన ఉడంబడి ఉండవలను. ఏదో విదేశీ కోర్టు వచ్చిన తర్వాత తప్పకుండా అమలు చేయాల్సిందంటే కుదరదు. ఆ కోర్టుని మన భారతదేశం దానిని అంగీకరించాలి. ఆ కోర్టు తీర్పు అంగీకరించాలి. అంతేగాని అక్కడ ఇచ్చింది కదా, అక్కడ కోర్టు చెప్పారు కదా ఆయన చేయడానికి ఏమి వీలు లేదు. భారతదేశంలో డిగ్రీలను ఆ దేశ డిగ్రీలను మన దేశంలో అమలు చేయటకు సంబంధించిన ఇరు దేశాల మధ్య ఒప్పందం కవిరి ఉండలను. దీన్నే న్యాయ భాషలో రెసిప్రొకేటింగ్ టెరిటరీ అంటారు. దాని ప్రకారంగా అది చేయాలి. భారత వెలుపల కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన న్యాయస్థానములకు అమలు నిమిత్తం డిగ్రీలను బదలాయించడం కూడా వర్తిస్తాయి. అయితే ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, గెజిట్ నోటిఫికేషన్ ఉండాలి. అంచేత ఊరికైతే కాదు, గెజిట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ కదండి, ఇదంతా ఇంకా గవర్నమెంట్ పరిధిలో మన ఏదైతే కోర్టులో సరిపోతుంది, గవర్నమెంట్ ద్వారా ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. డిగ్రీలు అమలు చేసే విధానం ఎలా ఉంటుందంటే డిగ్రీలో ఉదయించబడిన ఆస్తిని స్వాధీనం చేయడం ద్వారా ఎలా అమలుపరుస్తారు డిగ్రీలో ఉదహరించిన ఆస్తిని స్వాధీనం చేయడం ద్వారా ఈ ఆస్తి అతనికి ఇచ్చేయాల్సిందే. అంటే ఇంతవరకు ఒక ఎకరం పొలం ఒకటి అధీనంలో ఉంది, నువ్వు ఈ ఎకరం అతనిది, నీది కాదు, న్యాయబద్ధంగా అతడే వారసుడు, అతడే దానికి చెందినవాడు అంటే ఆ ఆస్తిని ఇచ్చి తీరాల్సిందే. అంటే డిగ్రీలో ఉదహరించబడిన ఆస్తిని స్వాధీనం చేయడం ద్వారా దాన్ని చేయడం వస్తుంది. అలాగే ఆస్తిని జప్తు చేసి విక్రయించడానికి జప్తు చేయకుండా విక్రయించాలి చేయొచ్చు. అలాగే కొన్ని ఆస్తులు కూడా వాడు ఏదో కొట్లుంటాయి, లేదా కారు ఉంటుంది, దాన్ని ఏం చేస్తారు కోర్టు ద్వారా వేలం వేసి అసలు వాడికి అది ఇవ్వడం జరుగుతుంది.
వేల వేయడం, జప్తు చేయడం ఉంటుంది, వేల వేయడం ఉంటుంది. అలాగే ఒక ఇల్లు ఉంటుంది, వేల వేయచ్చు, ఒక కొట్టు ఉంటుంది, వేల వేయచ్చు, వేల వేసి ఇవ్వచ్చు. సెక్షన్ 58 కింద సివిల్ అరెస్టుకు అవకాశం ఉన్న సందర్భంలో ఆ సెక్షన్ నిబంధన గరిష్ట వ్యవధికి లోబడి తీర్పు రుణంగా అరెస్ట్ చేసి కూడా ఉంచవచ్చు. వాడైపోతే అక్కడ ఇలాంటి చోట్ల అరెస్ట్ కూడా చేయొచ్చు. సొమ్ము చెల్లింపుకు సంబంధించి ఒక వ్యక్తి యొక్క వారసులపై ఏదైనా డిగ్రీ జారీ చేయబడి ఉండొచ్చు. చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తి నుండే సదరు మొత్తమును చెల్లింపబడవలనని ఆ డిగ్రీలో పెరుగుండి ఉన్నప్పుడు అతనికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయుట మరియు వేలవేటి ద్వారా సదరు డిగ్రీ అమలు చేయవలను. ఒక వ్యక్తి ఆస్తి చనిపోయాడు, అతని ఆస్తి ఉంది, ఆస్తి ఉంటే దాన్ని జప్తు చేసి వారసులకి ఇచ్చే బాధ్యత ఉంటుంది. అయితే తీర్పు రుణగ్రస్తుని అధీనంలో చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని ఏమాత్రం ఉండకపోవచ్చు. సదరు ఆస్తిని హేతుబద్ధంగా వినియోగించేట్లు రుజువు చేయట్లో తీర్పు రుణగ్రస్తులు విఫలం కావచ్చు. కొన్ని సందర్భాల్లో వీల్లేకపోవచ్చు అన్నమాట. ఇలాగ చాలా ఉంటాయి. ఒక దావా దాఖలైన తర్వాత దావా కొనసాగిన తరుణంలో ప్రతివాది చనిపోవడం వల్ల అతని వారసులను దావాలో ప్రతివాదులుగా చేర్చడం జరుగుతుంది. లేక దావా దాఖలు చేయకముందే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని వారసులపైన దావాను దాఖలు చేయవచ్చు. ఒకసారి ఒకరి మీద కేసు వేయడం జరుగుతుంది. చేసి అతను కేసు వేసిన తర్వాత అదే డబ్బులు ఇవ్వాలి, అతను ఆస్తి ఇవ్వాలి. ఇవ్వాల్సిందిగా అతను ఎవరి మీద కేసు వేశారో దావా వేశారో అతను చనిపోతాడు పూర్తిగా తీరిపోకుండా. చనిపోతే మరి బాధ్యత ఎవరిది? ఆ వారసులకు చెందుతుంది. ఆ వారసులకు చెందుతుంది. ఇతను నా దగ్గర ఇంత డబ్బు నా బాటా ఇంత ఉంది, నా డబ్బులు ఇంత దగ్గర ఉన్నాయి, నా ఇంత ఉంది అని అన్నట్లయితే దానికి సంబంధించిన వారసులు ఇవ్వాల్సిందే. చనిపోతున్న వారసులపైన దావా దాఖలు. ఒకడు అతను దావా వేసాడు, చనిపోయాడండి, చనిపోయాడు కానీ కేసు లేదనుకోవడానికి వీలు లేదు. ఆ చనిపోయినప్పటికీ ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తులు అక్కడ ఉన్నట్లయితే అతను ఎవరైతే చనిపోయారో అతని దగ్గర నుండి ఈ బంగ్లాలు కానీ అతని దగ్గర ఉన్న ఈ పొలాలు కానీ మావే అని వీళ్ళు దస్తావేజులు చూపించినట్లయితే, అవన్నీ డాక్యుమెంట్స్ చూపించినట్లయితే అతని వారసులు అతనికి ఎవరైతే కేసు వేశారో అతనికి అప్పగించాల్సి ఉంటుంది. అంతేగాని మాకు తెలియదండి అతను చనిపోయాడు అని చెప్పి అతను కైంకర్యం చేసిన పొలాలు అవన్నీ ఈ వారసులకి చెందవు. అతను చనిపోయినప్పటికీ ఆ వారసుల మీద ఇది అసలు ఆస్తి నాది, ఈ పొలాలు మావి, ఈ స్థలాలు మావి, ఇళ్ళు మావి అని ఒక దావా వేస్తే చనిపోయిన వ్యక్తి దగ్గర వారసుల నుంచి కూడా వాటిని రాబట్టడం ఉంటుంది. అంతేగాని అతను చనిపోయాడు కనుక మాకు ఇంకేం లేదు అనుకోవడానికి వీలు లేదు. చనిపోయిన వ్యక్తి అతని వారసులపైన దావాను దాఖలు చేయవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ వారసులపైన డిగ్రీ జారీ చేయబడుతుంది. అంటే దావా కొనసాగుతుండగానే చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తులు అతని వారసులు సంక్రమిస్తాయి. అటువంటి సందర్భంలో వారసులు చనిపోయే వ్యక్తి యొక్క ఆస్తిని డిగ్రీ చెల్లింపు వినియోగించవలసి ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ గురించి వారికి తెలుసు కనుక. అయినప్పటికీ డిగ్రీ వారికి చెల్లించకుండా నిర్లక్ష్యంగా ఉండి చనిపోయిన వ్యక్తి నుండి తమకు సంక్రమించిన ఆస్తిని ఇష్టాన్ని ఖర్చు పెట్టడానికి వీలు లేదు. అలాగే డిగ్రీని అమలుపరచాల్సి వస్తుంది. అమలుపరచండి ఎలాగ? తీర్పు రుణగ్రస్తుడు తన నివాస గృహంలో ఉండి ఆ గృహం యొక్క సింహద్వారం మూసివేసి అరెస్ట్ చేయు అధికారి సదరు ఇంట్లో ప్రవేశించకుండా ఆటంకం కలిగించేప్పుడు ఆ ఇంటి సింహద్వారం సదరు అధికారి పగలగొట్టి లోపలికి ప్రవేశించవచ్చును. కోర్టు తీర్పిచ్చింది. నువ్వు ఇతనికి తగిన ఆస్తిని ఇవ్వాలి, అతని భూమిని ఇవ్వాలి, ఇవ్వాలి అని కోర్టు తీర్పిచ్చింది. ఇచ్చాక అతనే మొత్తం ఎవరి మీద వ్యతిరేకంగా తీర్పిచ్చిందో వాళ్ళ ఇంట్లోకి రావడానికి పుచ్చుకొని ఇలాగనుకోండి పగలగొట్టి లోటుకి వెళ్ళేసరి వాటి తగ్గించి తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సదరు భవనంలో ఏదైనా ఒక గది మహిళకు చెందే ఉండొచ్చును. మత సాంప్రదాయానుసారం సదరు మహిళ బహిరంగ అందరికీ కనబడి నిషేధం అయి ఉండొచ్చును. అటువంటి సందర్భాల్లో సదరు గదిని వదిలిపెట్టి బయటకు వెళ్ళటకు ఆ మహిళకు సదరు అధికారి తగిన వ్యవధి ఇవ్వలను. ఆ బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే సదరు అధికారి ఆ గదిలో ప్రవేశించి తీర్పు రుణగ్రస్తుని అరెస్ట్ చేయవచ్చును. ఇదండి విషయాలు తెలుసుకున్నాం కదా. మనం మరికొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లు తీసుకున్నాం. అంత సెలవు మరి. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.